వస్తుంది. బోనస్ పికప్ చేయలేకపోతున్నాను, పర్సనల్ అవ్వట్లేదు. మీరు చెప్తూ ఉంటున్నారు కానీ నేను దాన్ని సీరియస్ గా తీసుకున్నా, ఎందుకో చేయలేకపోతున్నాను. ఇంకా బోనస్ కూడా పికప్ చేస్తాను, ఎందుకంటే నేను ఎలిజిబుల్ బోనస్ తీసుకోవడానికి. బట్ నేను పర్సనల్ వర్క్ ఎక్కువ చేసుకోలేకపోవడం వల్ల ఇది టోటలీ నా మిస్టేక్స్ అని నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. కంఫర్ట్ జోన్ ని పూర్తిగా వదిలేస్తాను సార్. చెప్పను, చేసి మీకు చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు సుఖీభావకి రాకముందు వేరే సిస్టంలో ఉన్నారు. ఇక్కడ చాలా మందికి సుఖీభావ సిస్టమ్ అనేది ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లాగా ఉంటుంది. డెమోక్రసీ అంటే తెలుసా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని ఉంటది కదా. ఫ్రమ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్. ఇక్కడ ఎంతసేపటికి బాధ్యత తెలియాలని ప్లాన్ చేస్తాం తప్పితే కమ్యూనిస్ట్ భావజాలే ఉండదు. ఇలానే చేయాలి, ఇలా అది సంపెత్త అట్లా ఉండదు. మీరేం కమ్యూనిస్ట్ భావజాలు ఉన్న సిస్టంలో పని చేసుకొని వచ్చారు. ఇక్కడ డెమోక్రసీ అనేసరికి ఫ్రీ అయిపోయారు. మీరు పని చేయట్లా, బాధ్యత లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది కంపల్సరీగా నాకు బాధ్యత, అకౌంటబిలిటీ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు మీరు మాట్లాడారు 7 స్టోన్, రేపొద్దున నెక్స్ట్ 3 months తర్వాత ఏం ప్రగల్భాలు పలికావు కదా, అంతకుముందు చెప్పావు కదా అంటే, సార్ మా ఫ్యామిలీ ప్రాబ్లం సార్, నాకు పర్సనల్ ప్రాబ్లం సార్, గాడిది గుడ్డు ప్రాబ్లం సార్, ఈ సోది చెప్పకూడదు. నాకు ఎవరికైనా అదే చెప్తాను, అర్థమవుతుంది. బికాస్ బీ ప్రాక్టికల్ గైస్. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, సంవత్సరాలు గడిచిపోతున్నాయా? 4-5 ఏళ్ళు సిస్టమ్ స్టార్ట్ చేసి 2020లో జూమ్ స్టార్ట్ చేసింది. 5-6 ఏళ్ళు అయిపోయినాయి. ఈ 5-6 ఏళ్లలో ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కొంతమంది ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారు, కదలట్లా. బికాజ్ ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రా వేగంజాకి వస్తారు, దే ఫీల్ మోటివేటెడ్. బట్ మోటివేషన్ 4 రోజులే ఉంటది, 4 రోజులే ఉంటది. ఆ తర్వాత ఏంటి, సార్ ఆ రోజు బాగా చేసేద్దాం అనుకున్నాను సార్, తీసేద్దాం అనుకున్నాను సార్, కాకపోతే ఆ బాధ సార్, ఈ బాధ సార్, ఈ పని సార్, ఆ పని సార్, ఆ కష్టం సార్, ఈ కష్టం సార్. ఎన్ని కబుర్లు చెప్తారంటే అన్ని కబుర్లు చెప్తారు. కబుర్లు చెప్పటం కూడి పెట్టదు. కబుర్లు కూడి పెడతదా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. కబుర్లు, నువ్వు చెప్పే కబుర్లు నీకు కూడి పెట్టుద్దా? నీ పిల్లలకి మంచి లైఫ్ ఇస్తుందా నువ్వు చెప్పే కబుర్లు ఏదైతే ఉందో? నీ అప్పులు తీరుతాయా? నువ్వు హ్యాపీగా ఉండగలవు? కబుర్లు చెప్తాం, ఎక్స్క్యూజెస్ ఆర్ మెంట్ ఫర్ జస్ట్ ఫర్ ఎక్స్క్యూజ్, దట్స్ ఇట్. కానీ ఆ ఎక్స్క్యూజ్ చెప్పడం వల్ల నేను నీ మనస్సాక్షి కన్విన్స్ అవుతుందేమో, బట్ సృష్టి ఏం కన్విన్స్ అవ్వదు. అమ్మయ్య ఆమెకి కుదరదంటే అప్పులను తీర్చేద్దామని సృష్టి ఏం సహకరించదు కదా, అవునా కాదా? సో ఒకసారి మీరు వంకలు చెప్పే ముందు మీ ఫ్యామిలీని చూడండి. ఒకసారి ఫ్యామిలీని చూడండి. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు కదా, ఏదో సాధిస్తారు, మంచి లైఫ్ ఇస్తారు నమ్ముకొని ఉన్నారు కదా. మీ పిల్లలు, మీ పేరెంట్స్, మీ వైఫ్, హస్బెండ్స్ అందరు నమ్ముకొని ఉన్నారు కదా. కమిట్మెంట్ ఏంటి అర్థం ఏంటంటే హుక్ ఆర్ క్రూక్, బై హుక్ ఆర్ క్రూక్ అది సాధించాలి. దిస్ ఈజ్ లైఫ్. అర్థమవుతుందా క్లియర్ గా? ఎక్స్ట్రా వేగంజాలో మీరు ఏదో నేర్చుకుంది వంక చెప్పి ఆపకూడదు, సాధించే వరకు వదిలిపెట్టకూడదు, అవునా కాదా? నెక్స్ట్ పర్సన్ సునీత, అన్మ్యూట్ చేసుకోండి 1 minute లో. కోటిరెడ్డి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఇది నాకు సెకండ్ ఎక్స్ట్రా వేగంగా సార్. ఫస్ట్ మామూలుగా సూపర్ గా అప్పుడు క్వాలిఫై అయ్యాను, కానీ అప్పుడు వస్తాను అనుకున్నా, పిన్ను మారి నెక్స్ట్ వేగంజాకి వెళ్దాం అనుకున్నాను. నాతో పాటు ఒక 4 members తీసుకెళ్ళాను. పిన్ను మారింది, ఒక 2 సూపర్ ఫస్ట్ లైన్ తీసుకెళ్ళాను సార్. కానీ ఇక్కడ నాకు మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్స్ అని ఫస్ట్ రోజు లీడర్షిప్ దాంట్లో చరణ్జీత్ సింగ్ చెప్పిన దాన్ని అన్ని దాంట్లో కొన్ని మార్చుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఒకటి. సాకులు అనేది మా కోచ్ అడిగినప్పుడు నాకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, దానివల్ల చేయలేకపోతాను, 2 months అలా కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు అర్బన్ లైఫ్ లో రావాలంటే ఇవన్నీ మర్చిపోవాలన్నాడు సార్. అది బాగా నచ్చింది. ఇంకోటి, ఈవినింగ్ నువ్వు ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీ పిల్లల ముఖం చూడన్నారు అంటే అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఈ 2 మార్చుకొని నెక్స్ట్ ఎంజాయ్కి పిన్ను మార్చుకొని నా టీంతో వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకొకటి 80% పర్సనల్ వాల్యూస్ లో డౌన్ అవుతుంది సార్, నాకు అది మార్చుకోవాలనుకుంటున్నాను సార్. కీర్తి చిరంజీవి, అన్మ్యూట్ చేసుకోమ్మా 1 minute లో. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మా, త్వరగా.
సార్ నేను ఎక్స్ట్రా వేగించాక వచ్చినాం లాస్ట్ లో మేడం చెప్పారు చూడండి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా హెర్బల్ లైఫ్ వదలొద్దని. నేనైతే అదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడవాలని బాగా నిర్ణయించుకున్నాను సార్. హెర్బల్ లైఫ్ లో కష్టాలే పని చేయబోతున్నాయి. ఫ్యామిలీ పరంగా ఏదైనా వెనకడుగు వేయాలనుకున్నా కూడా అవన్నీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను సార్. వెనకడుగు పడతామ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఏదైతే చెప్పారో నాకు అర్థమైంది. హెర్బల్ లైఫ్ లో కష్టం రావడానికి ఒకటే కారణం మీరు పని చేయకపోవడం, వెనకడిగేయటానికి కూడా ఒకటే కారణం పని చేయకపోవడం. ఇంకా అంతకు మించి అసలు హెర్బల్ లైఫ్ లో కష్టం ఎందుకు వస్తుంది? మీరు ఏమైనా పెట్టుబడి పెట్టారా? ఏమైనా 10 లక్షలు పెట్టి స్టాకులు కొన్నారా? షాపులు కట్టారా? గుమస్తాన్ని పెట్టారా? స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం చేయట్లేదా? కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పండి? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పనా? ఒకటి సింపుల్, హెర్బల్ లైఫ్ లో ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మీకున్న వ్యాపారం ఉద్యోగం వదిలిపెట్టి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ పని చేయరు, అప్పుడు కష్టాలు. అంటే అంతమించి కష్టం ఏం రాదు. నిజం చెప్పాలంటే హెర్బల్ లైఫ్ సుఖం, ప్రశాంతం జీవితం. ఏమీ లేదు. మీరు ఏమైనా స్టాకులు పెట్టారా? స్టాకులు కొన్నారా? షాపులు పెట్టారా? ఏమీ లేదు. హెర్బల్ లైఫ్ ప్యూర్ బిజినెస్. 50,000 స్టాక్ ఉంటే కూడా చాలు, అంతే జరిగిపోతా ఉంటది. ఆ డబ్బులు రొటేషన్ చేస్తారు జీవిత కాలం. వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తారేమో తప్పితే ఒక 5 లక్షలు స్టాక్ కొనాలి, 10 లక్షలు స్టాక్ కొనాలి అనేదే లేదు. రెండోది, నువ్వు పని చేసుకుంటూ పోతే కస్టమర్లు తగులుతారు. బరువు తగ్గాల్సిన చాలా మంది ఉన్నారు, తగ్గించే మార్గం లేదు బయట ఎక్కడ కూడా. నీకు హెర్బల్ లైఫ్ నుంచి ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే హెర్బల్ లైఫ్ లో, ఒకటి పని చేయకపోవటం వల్ల, రెండు నీ మాట తీరు కరెక్ట్ గా లేకపోతే. నీ మాట తీరు బాగాలేదనుకోమ్మా, ఎవరికైనా చెప్తాను ఇక్కడ ఉన్న అందరికీ కూడా, నోటి మాట అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఏ కష్టాలు ఉండవు. అవునా కాదా? కొంతమంది ఈగోలకి వెళ్ళి గొడవలు తెచ్చుకుంటారు డౌన్ లైన్ తో, కొంతమంది ఈగోలకి వెళ్ళి అప్ లైన్ తో గొడవలు తెచ్చుకుంటారు, కొంతమంది ఈగోలకి వెళ్ళి సైడ్ లైన్ తో గొడవ తెచ్చుకుంటారు. ఎవరికి వాడు కాంప్రమైజ్ అయిపోయి నేను తగ్గితే సరిపోద్ది కదా, ఒక రోజు అయితే అన్ని సర్దు మునిగిపోతాయిలే అనే ఆలోచన ఉండదు. అసలు నన్ను ఎందుకు తిట్టాలా ఆయన, ఇదే గోల, ఇంతే, ఇది ఒక్కటే. రెండోది ఏంటో తెలుసా? హెర్బల్ లైఫ్ లో కష్టాలు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు అనుకున్న పని చేయకపోవటం వల్ల. బికాస్ హెర్బల్ లైఫ్ లో బాస్ ఎవరుండ్రు. సుఖీ బావులో అసలు బాసిజమే ఉండదు. స్వాతంత్రం అంతా కూడా స్వాతంత్రం. బయట సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసా? వర్చువల్ యూఎంఎస్ 5,000 రూపాయలు నాకు కట్టాలి. ఒకవేళ మీరు అందరు 200 మంది జూమ్ లో ఉన్నారు కదా, నీ కస్టమర్ రేపు వస్తారు కదా జూమ్ కి, వాళ్ళు ఎవరైనా కమిట్మెంట్ వస్తే, అంటే నేను వాడతానంటే వాడికి నేను కోడ్ ఇస్తా, ఆ కోడ్కి 4,900 రూపాయలు నాకు కట్టాలి. అప్పుడే నా జూమ్ 30 days వింటారు వాళ్ళు, లేకపోతే వినరు. రెండోది, మళ్ళా రెన్యువల్ జరగాలి 30 days లెక్క, మొత్తం ఒక లెక్క వస్తుంది 30 days. ఇప్పుడు సపోజ్ కరుణాకర్ గారు ఒక 1 month నాకు ఈఎంఎస్ కట్టాడు, వర్చువల్ ఈఎంఎస్ 4,900 తీసుకుని నేను ప్రొడక్ట్ పంపిస్తా. 30 days తర్వాత నాకు లెక్క ఉంటుంది. రేపు 28వ తారీఖు ఆయన కొన్నాడు, మళ్ళీ 28వ తారీఖు వరకు నేను ఆయనకి జూమ్ లింక్ ఇస్తా. 29వ తారీఖు ఆయనకి జూమ్ లింక్ వెళ్ళాలంటే మళ్ళీ 4,900 కట్టి రెన్యువల్ చేయించాలి నా దగ్గర, అప్పుడు మాత్రం ఆయనకి జూమ్ లింక్ ఇస్తా. బయట అందరూ కూడా అదే చేస్తున్నారు. నేను ఒక్కడిని మీకేం చేశానంటే, అన్ని మీరే అమ్ముకోండి, నేను జూమ్ ఇస్తాను ఫ్రీగా అని చెప్పా. అన్ని మీరే అమ్ముకోండి, షేక్ అమ్ముకోండి మీరే, కస్టమర్ని మీరే ప్రొడక్ట్ ఇచ్చుకోండి, నేను జూమ్ ఫ్రీగా ఇస్తా అని చెప్పా. ఇది మీకు అలసి అయిపోయింది, అందుకని మీరు పని చేయట్లేదు. కోడ్లు మీరందరూ సూపర్వైజర్లు కనీసం కోడ్ అప్డేట్ చేయాలి, మంత్ అప్డేట్ చేయాలి. మీరు ఇంతవరకు ఎంత బాధ్యత రాహిత్యం అసలు ఒకసారి ఆలోచించండి. మీరేం ఖర్చు పెడుతున్నారు ఇక్కడ సుఖీభావలోకి వచ్చి? ఏం ఖర్చు పెడుతున్నారు? బయట ఈవెంట్ లో ఒక ట్రైనింగ్ మీరు వెళ్తే వేరే ఆర్గనైజేషన్ లో టికెట్ 1000 రూపాయలు, షేక్ కూడా ఇవ్వరు, భోజనం పెట్టి పంపిస్తారు అంతే. నేను 600 రూపాయల టికెట్ మీకు షేక్ ఇస్తున్నాను, భోజనం ఇస్తున్నాను, మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాను. మీరు లైఫ్ స్టైల్ డే ఎక్కడైనా లైఫ్ స్టైల్ డే 700-800 టికెట్, మన సుఖీభావలో మాత్రమే లైఫ్ స్టైల్ డే టికెట్ కూడా 600, షేక్ ఇస్తాం, భోజనం పెడతాం. భోజనం కూడా పిచ్చి భోజనం కాదు. గుంటూరులో చాలా మంది ఈవెంట్లు చేస్తున్నారు తెలుసా మీకు? నాతో పాటు సురేష్ చేస్తారు, నాతో పాటు అభిత్ చేస్తారు, నాతో పాటు ఆటో సాంబశివరావు చేస్తారు. వాళ్ళ భోజనం రేటు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు బిర్యానీ, పెరుగు చట్నీలు, పెరుగు మజ్జిగ చారులు, కొండ పెరుగులు పెట్టరు. నేను పెళ్లి భోజనం పెట్టినట్టు మీకు పెట్టి పంపిస్తాను మీ అందరికీ కూడా.
ఏ రోజన్నా భోజనం తగ్గిందా మీకు ఎవరికన్నా? స్వీట్, హాట్, బిర్యానీలు ఏది మీరు ఇచ్చే టికెట్ లోనే సూపర్ టేస్టీ షేక్ ఇస్తాం, మీరు ఇచ్చే టికెట్ లోనే భోజనం పెడతాం, మీరు ఇచ్చే టికెట్ లోనే అందరికంటే అదిరిపోయి ఈవెంట్ చేసి పంపిస్తాం. కరెక్టా? అవునా కాదు? ఇక్కడ మీకు ఇంత తేలిక జూమ్ అంతా కూడా మీరు ఫ్రీగా వాడేసుకోండి. మీ కస్టమర్ రాత్రి 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు పొద్దున 5 జీవితంలో దొరకదు. ఒక్కటేసిన గట్టుకున్నా ఇట్లా బండు పడతారా అయిపోయింది ఓపెన్ అవుతా బాగా ఫోన్ అంటే ఇది బాగా ఫోన్ ఏడా ఉండదు రేపు టీవీ చూడుకో ఎందుకు సాతుకు నువ్వు ఉండి నేను సాంగ్ చేస్తాను.